దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యం ఉంటుంది మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. మళ్ళా చదువుతున్నాను. వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానం, ఆ వాగ్దానంలోనే జయం ఉంది. శత్రువు మన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వారు నీ మీద జయం పొందచాలరు. ఎందుకోసమేనంటే నీకు నేను తోడుగా ఉంటాను, నీకు నేను విడిపిస్తాను. ఆ వాగ్దానంలోనే గొప్ప జయం ఉంది. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఇదేనా దేవుడు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. శత్రువు చూసి మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే నీకు తోడుగా ఉన్న దేవుడు శత్రువు కన్నా గొప్పవాడు. ఒకసారి హిజ్కియా అష్షూరు రాజు అయినటువంటి సెనహెరీబు దాడి చేయడానికి వస్తున్నాడు. అప్పుడు హిజ్కియా చాలా భయపడ్డాడు. దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టాడు, ప్రభువా, ఈ అష్షూరు రాజు చాలా గర్వించి మాట్లాడుతున్నాడు, మరి చాలా బలమైన వాడు, వాటిని జయించడానికి మాకు శక్తి చాలదు ప్రభువా అని దేవుని మీద ఆనుకుని దేవునికి అప్పగించుకున్నప్పుడు రాజు అప్పగించుకున్నాడు, హిజ్కియా రాజు అప్పగించుకున్నాడు. అలాగే దేశమంతటిని దేవుని సన్నిధికి అప్పగించుకున్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వేం భయపడిన అవసరం లేదు, నేను యుద్ధం చేస్తానని. తద్వారా వారు యుద్ధం చేయకుండానే గొప్ప జయమిచ్చాడు దేవుడు. ఏమాత్రం కూడా వారు నిలవలేకపోయారు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ జీవితంలో ఎలాంటి యుద్ధాలు ఎదురవుతున్నాయి? ఇక్కడ మనం చూసినట్లయితే అష్షూరు రాజు అయినటువంటి సెనహెరీబు ముందు జరిగినటువంటి ఆ జయాలను బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి, వాటన్నిటిని బట్టి గర్వించుకుంటూ హిజ్కియా మీదకి యుద్ధంకి వస్తున్నాడు. హిజ్కియా మీదకి వస్తున్నాడంటే దేవుని మీదకే యుద్ధానికి వస్తున్నట్టు. ఎందుకు వస్తున్నాడంటే వారు దేవుని ప్రజలు కాబట్టి ఈ సంఘటన అంతటిని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు గొప్ప జయం ఇచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. హిజ్కియా దేన్ని బట్టి యుద్ధానికి వెళ్తున్నాడంటే ఆయన తోడు చేసుకుని, అలాగే ఆయన దేవుని దగ్గర నుంచి గొప్ప వాగ్దానం పొందుకునే మీదట దేవుడు గొప్ప జయమిచ్చినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ జీవితంలో ఎలాంటి యుద్ధాలు ఎదురవుతున్నాయి? కొన్నిసార్లు భౌతికమైన యుద్ధాలు కాకపోవచ్చు, కానీ అంతరంగంలో చాలా యుద్ధాలు ఎదురవుతుంటాయి. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో యుద్ధాలు ఎదురవుతుంటాయి. కుటుంబ సమస్యల్లో వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించినప్పుడు మీ పక్షంగా యుద్ధం చేసి దేవుడు మీ జీవితంలో గొప్ప జయమిస్తాడు. సమాధానకరమైన స్థితిని దేవుడు దయచేస్తాడు. మీ జీవితంలో గొప్ప నెమ్మదినిస్తాడు. ఎలాంటి ప్రతికూలత మీ జీవితంలో తోడు చేసుకున్నప్పటికీ వాటన్నిటి నుంచి మీకు విడిపించి మీ జీవితంలో గొప్ప జయమిస్తాడు. మీరు జరిగించిన యుద్ధాలు మీవి కావు, అవి దేవుని అని మీరు గ్రహించాలి. ఎప్పుడంటే దేవునికి పరిపూర్ణంగా మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయా పరిస్థితుల నుంచి మనకు విడిపిస్తాడు. అది కుటుంబ సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, లేకుంటే అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మరేదైనా కావచ్చు. వాటన్నిటినీ
దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప జయమిస్తాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అంతటిని అప్పగించండి. హృదయంలో ఏ గలిబిలి చోటు చేసుకుందో, ఏ నెమ్మది లేని పరిస్థితి మీ జీవితంలో ఎదురైందో, ఎలాంటి ప్రతికూలత గుండా మీరు ప్రయాణం చేస్తున్నారో, ఏ వేదన మీ జీవితాన్ని కృంగజేస్తుందో, వాటన్నిటినీ దేవునికి అప్పగించినప్పుడు మీ జీవితంలో గొప్ప దేవుడు జయమిస్తాడు. దేవుడు మీకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితంలో గొప్ప నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. హిజ్కియాకు జయమిచ్చిన దేవుడే మన దేవుడు. హిజ్కియాకు కలిగిన దేవుడే మన దేవుడు. హిజ్కియా ప్రార్థన చేసిన దేవుడే మన దేవుడు. మీ జీవితంలో కూడా జయమివ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా ఆ సమస్యని, ఆ వేదనకరమైన పరిస్థితిని, ఏ కృంగుదలకు మీరు గురవుతున్నారో వాటన్నింటినీ ప్రభువుకు అప్పగించండి. తద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప జయమిచ్చి మీ హృదయంలో సంతోషాన్ని, సమాధానాన్ని నింపబోతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మాకు ఎదురవుతున్నటువంటి యుద్ధాలు ప్రభువా మీకు అప్పగించుకున్నప్పుడు ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మా జీవితంలో జయమిస్తామని నన్ను వాగ్దానం చేస్తాం ప్రభువా. మా ప్రియుల జీవితంలో ఏ ప్రతికూలమైన యుద్ధాలు వారి జీవితంలో ఎదురవుతున్నాయో వాటన్నింటినీ మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీ బిడ్డల పక్షంగా మీరుండి ఆ సమస్య నుంచి గొప్ప జయమిచ్చి వారి జీవితంలో గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.